శంషాబాద్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బాస్కెట్బాల్ గ్రౌండ్ ఏర్పాటైంది. ఇది ఏ కార్పొరేట్ సంస్థ కోసమో కాదు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం. ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందుండే సామాజికవేత్త కందకట్ల సిద్ధురెడ్డి తన సొంత ఖర్చుతో దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనేక స్కూళ్లు, కాలేజీల్లో వసతుల కల్పనకు కృషి చేసిన ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన సామాజికవేత్త కందకట్ల సిద్ధురెడ్డి పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు సర్కారు బడులను తీర్చిదిద్దిన కందకట్ల సిద్ధురెడ్డి ఇప్పుడు శంషాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలపై దృష్టి సారించారు. 300 మంది విద్యార్థులకు ఒకే ఒక్క టాయిలెట్ ఉండడంతో కళాశాలకు చెందిన పలువురు బాలికలు తమ గోడును సిద్ధురెడ్డితో మొరపెట్టుకున్నారు. దీంతో అడిగిందే ఆలస్యం అన్నట్లుగా స్పందించిన కందకట్ల సిద్ధురెడ్డి సుమారు 25 లక్షల సొంత నిధులతో కళాశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కళాశాల విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన బాస్కెట్బాల్ గ్రౌండ్ను ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు ఎన్ఆర్ఐ ఇఫ్తెఖార్ అహ్మద్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై బాస్కెట్బాల్ గ్రౌండ్తో పాటు తాగునీటి ఫిల్టర్, బాత్రూమ్స్ను ప్రారంభించారు. సిద్ధురెడ్డి సామాజిక సేవలను కొనియాడారు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కోటేశ్వర్లు ఉన్నారు, పైసలు మునిగిపోతే ఎవరో తెలియదు, కానీ పెట్టే నాయకుడు దొరకడు. మా పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా ఈరోజు సిద్ధులకు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేనేం చేస్తే మంచిగా ఈ దేశంలోకి, లోకంలోకి వచ్చినాను, ఏం చేస్తే నాకు సంతోషంగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన చేసుకున్నప్పుడు సిద్ధులంతా కూడా పిల్లలతో విద్య అంటే చాలా గొప్పది. మనం పోయేటప్పుడు ఏది రాదు, విద్య ఒకటే వస్తుంది మన పని, మరి విద్య ఒకటే వస్తుంది మన పని. ఆ విద్య మీద దృష్టి పెట్టి సిద్ధురెడ్డి గారు ఈరోజు ఇక్కడ మొత్తం అంతా కూడా ఎస్టిమేట్ వేస్తే 30-35 లక్షలతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇదొక్కటే కాదు, సిద్ధంగా కూడా ఒక మంచి స్కూల్ కట్టించింది. దాని కూడా నేను కూడా 15-20 లక్షలు అయింది. మంచి స్కూల్ కట్టించింది వేస్తుంటే పిల్లలందరూ కూడా ఆయనకు పేరు తేవాలంటే మీరందరూ బాగా చదువుకోవాలి. పిల్లలందరూ nice basketball court. I was congratulating Sidhu Reddy. What a good job he did in putting this basketball court. Such a nice, it looks like a green carpet, but actually there's a lot of hard work goes in there. So that is so thankful, especially Sidhu Reddy or the mother. ఆమె లేకపోతే పిల్లలకు మంచి నీళ్ళు తాపియాలని ఉండే. సో ఆమె గురించి థ్యాంక్ఫుల్ టు హర్. ఆమె కృషి చేస్తుంటే సిద్ధురెడ్డి ఈ వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ కూడా పెట్టారు. తన తల్లి కందకట్ల బుచ్చమ్మ అందించిన స్ఫూర్తితోనే సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సిద్ధురెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి తన బాధ్యతగా తీసుకున్నానన్నారు. ఏ దేశమేగినా ఎందుకాలినా పొగడరా నీ తల్లి భూమి భవనతిని, నిలబరా నీ జాతి నిండు గౌరవము. విన్నదే కదా, విన్నదే కదా. 150 సంవత్సరాలు అవుతుంది. 150 సంవత్సరాల నుంచి కూడా ఇది మనం పాడుకుంటూనే ఉన్నాం. సో మనము ఈ కాలేజీలో చదువుకొని తర్వాత కాలేజ్ డిగ్రీ అక్కడ చదువుకొని ఎక్కడెక్కడికి ఏ దేశానికి వెళ్తుంటాం. సో మనకు ఒక ఎగ్జాంపుల్ మనం ఏం నేర్చుకున్నాం, బుక్లో చాలా ఉంటాయి, బుక్స్ చదువుకుంటాం, బట్టి పడతాం, తర్వాత మనం దానికి ఆన్సర్ చేస్తాం. కానీ అది కాకుండా ఎగ్జాంపుల్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏముంది, ఏం నడుస్తుంది. నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా జరిగింది. సో ఇలా నేను స్కూల్ చదువుకుంటున్నప్పుడు, నేను చిన్నగోల్కొండలో చదువుకున్నాను, హై స్కూల్ ఇక్కడే. బట్ నేను చదువుకున్న టైంలో మేము ఎక్కడైతే స్కూల్ కూర్చుంటున్నామో కూడా కింద బండలు కూడా లేవు, పుష్కలు కూర్చున్నాం మేము. సో అట్లాంటి మేము ఇట్లాంటి చేసే వర్క్ అంటే నాకు అక్కడ చిన్నప్పుడు ఉన్న ఇమాజినేషన్ ను దాన్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ వర్క్ చేయడానికి నాకు ఇమాజినేషన్ అయింది. అట్లాంటిది అందుకోసమే వర్క్ చేస్తున్నాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన నా తల్లికి పాదాభివందనాలు. విద్యార్థులకు మౌలిక వసతులు ఉన్నప్పుడే మరింత ఉన్నత స్థాయిలో రాణించగలరు. సిద్ధురెడ్డిలా సామాజిక స్పృహతో నలుగురు ముందుకు వస్తే విద్యా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందనడంలో సందేహం లేదు.